న్యూస్లకు వెడితే ఆడపిల్లకు పెళ్లి చేశాక అప్పగింతల కార్యక్రమం లాంఛనంగా ఉంటుంది. అత్తవారింటికి పంపేటప్పుడు అక్కడి అలవాట్లు సాంప్రదాయాలు గౌరవించాలని, పుట్టింటికి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడాలని తల్లిదండ్రులు హితబోధ చేస్తారు. కానీ రాయబరేలీలో అందుకు విరుద్ధంగా జరిగింది. రాహుల్ పెళ్లి ప్రస్తావన చిక్కెర్లు కొడుతుండగానే దాన్ని పట్టించుకోని తల్లి సోనియా రాహుల్ మాత్రం అప్పగించేశారు. ఇకపై ఈ బిడ్డ మీ బిడ్డేనని, మీతో ఎలా ఉండాలో అన్నీ చెప్పానని, మీ నమ్మకాన్ని ఒమ్ము చేయడని చెప్పుకొచ్చారు. ఆ అప్పగింతల కార్యక్రమం అలా ఉంటే దాన్ని రాహుల్ రాజకీయ వీడ్కోలు కార్యక్రమంలో సెటైర్లు వేస్తున్నారు బీజేపీ నాయకులు. भाई और बहनों, मैं आपको अपना बेटा सौंप रही हूँ। अपना बेटा सौंप रही हूँ। जैसे आपने मुझे अपना माना, वैसे ही राहुल को अपना मान कर रखना है। ये राहुल आपको निराश नहीं करेगा। చూశారు కదా, రాహుల్ పెళ్లి ప్రస్తావనను హైలైట్ చేయకుండానే తల్లి సోనియా ఆయన్ని రాయబరేలీ ప్రజలకు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. నేను నా బిడ్డను మీకు అప్పగిస్తున్నా. రాహుల్ మిమ్మల్ని నిరుత్సాహపరచడు. నన్ను మా అత్తగారిని మీరు ఎంతగా ఆదరించారో నాకు తెలుసు. మీ ప్రేమ ఎలాంటిదో మా కుటుంబం మొత్తానికి తెలుసు. మా మీద చూపిన ప్రేమనే ఇకపై మా అబ్బాయి మీద కూడా మీరు చూపాలి. అందుకు ప్రతిగా రాహుల్కు ప్రియాంకకు మీతో ఎలా ఉండాలో, మీ గౌరవాన్ని ఎలా పొందాలో అన్నీ దగ్గరుండి నేర్పించాను. ఇకపై మీదే భారం అంటూ సోనియా సెంటిమెంట్ రంగరించడం రాజకీయాల్లో ఆసక్తి. సోనియా అప్పగింతల కార్యక్రమం అచ్చంగా కొత్త పెళ్లి కూతురుని అత్తారింటికి పంపించినట్టే ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక కూతురి కోసం తల్లిదండ్రులు ఏం చేస్తారో కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం సోనియా కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకుంటున్నారని, రాహుల్ కోసం తన సీటును కూడా త్యాగం చేశారంటున్నారు విశ్లేషకులు. యూపీలో ఈ నెల 20వ తేదీన 5వ దఫా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దఫా యూపీలో 14 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. అమేథీ, రాయబరేలీతో పాటు మోహన్ లాల్ గంజ్, అమీర్పూర్, జాలౌన్, ఝాన్సీ, బాందా, ఫతేపూర్, కాషౌంబీ, ఫైజాబాద్, బారాబంకీ, కైసర్గంజ్, గోండా నియోజకవర్గాల్లో 20వ తేదీన పోలింగ్ ఉంది. ఈ సీట్లు బీజేపీకి చాలా కీలకమైనవి. ఎందుకంటే ఈ 14 సీట్లలో 13 బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. ఒక్క రాయబరేలీలో మాత్రమే కాంగ్రెస్ తరపున సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సోనియా ఆరోగ్య పరిస్థితి, వృద్ధాప్య సమస్యల కారణంగా ఆమె ఈసారి ఎన్నికల రణక్షేత్రం నుంచి తప్పుకున్నారు. అందుకే రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాయబరేలీని కొడుకు రాహుల్ కోసం ఎంతో వ్యూహాత్మకంగా ముందు చూపుతో అప్పగించారు. కాదు, కొడుకు రాహుల్నే రాయబరేలీ ప్రజలకు అప్పగించారు. ఇక్కడ రాహుల్ మీద బీజేపీ తరపున దినేష్ ప్రతాప్ సింగ్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా దినేష్ సోనియా మీద పోటీ చేసి ఓడిపోయారు. అటు రాహుల్ మీద కూడా ఈ ఎన్నికల్లో వైనాడ్లో నామినేషన్ వేశారు. ఇక రాయబరేలీలోనూ రాహుల్ను ఎదుర్కొంటున్నారు. పోయినసారి అమేథీలో రాహుల్ని స్మృతి ఇరానీ ఓడించి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఈసారి రాహుల్ అమేథీ వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈసారి వైనాడ్లో రాహుల్ నామినేషన్ వేసినట్టుగానే అమేథీలోనూ వేస్తాడని భావించినా రాహుల్ మాత్రం అమేథీని ఎంతో ముందు చూపుతోనే వదిలేసినట్టు చెప్తున్నారు. మరి సింగిల్ సీట్ వైనాడు నుంచే పోటీ చేసి సత్తా చాటే తెగువ రాహుల్లో ఉందా అంటే లేదన్నదే సమాధానం. అందుకు కారణం అనూహ్యంగా ఆయన అమేథీని వదిలేసి రాయబరేలీని ఎంచుకోవటమే అంటున్నారు. కాబట్టి వైనాడు మీద అనుమానం ఉండటం వల్లే అటు నానమ్మ ఇందిర సెంటిమెంటు, ఇటు తల్లి సోనియా 20 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహించిన అనుబంధాన్ని ఉపయోగించుకుని రాయబరేలీలో సెంటిమెంటును రంగరిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే అత్తగారి మీద, తన మీద మీరు కురిపించిన ప్రేమనే కుమారుడు రాహుల్ మీద కూడా చూపాలని సోనియా తన ఉపన్యాసంలో ఎమోషనల్ టచ్ ఇచ్చారంటున్నారు. 20 ఏళ్లు తనకు సేవ చేసే అవకాశం కల్పించిన రాయబరేలీ ప్రజలకు ఆమె థ్యాంక్స్ చెప్పారు. రాయబరేలీ తన కుటుంబమని, అమేథీ సొంతిల్లు లాంటిదని సోనియా చెప్పుకొచ్చారు. భారతదేశంతో మొదలైన తన లేలేత జ్ఞాపకాల దొంతరలు
వందేళ్లుగా తన కుటుంబ మూలాలన్నీ ఈ నేలతోనే ముడిపడి ఉన్నాయని సోనియా చెప్పుకోవటం ఆసక్తికరంగా మారింది. ఇందిరకు రాయబరేలీ ప్రజల మీద ఎంత ప్రేమ ఉండేదో అదే విషయాన్ని రాహుల్కు, ప్రియాంకకు చెప్తూ వస్తున్నానని ప్రజలకు వివరణ ఇచ్చుకున్నారు. ఇక్కడి ప్రజలను గౌరవించాలని, పేదలను ఆదుకోవాలని, వారి కోసం పోరాడాలనే అపురూపమైన మెసేజ్ ఈ నేల నుంచే తనకు అబ్బిందన్నారు సోనియా. मैंने राहुल और प्रियंका को वही शिक्षा दी जो इंदिरा जी ने और रायबरेली की जनता ने मुझे दी. सबका आदर करो, कमजोर की रक्षा करो, अन्याय के खिलाफ जनता के अधिकार के लिए जिससे भी लड़ना पड़े लड़ जाओ. डरना मत, क्योंकि संघर्ष की तुम्हारी जड़ें और परंपराएं बहुत मजबूत है. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు కావాలంటున్న బీజేపీ ఇప్పుడున్న 13 సీట్లను కాపాడుకుంటూ 14వ సీటైన రాయబరేలీలో కూడా జెండా ఎగరవేయాలని చూస్తోంది. మరోవైపు కాంగ్రెస్ లో ఇతర నేతల సంగతి ఎలా ఉన్నా రాహుల్ని మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా కాపాడుకోవాలని ఆ పార్టీ నేతలంతా భావిస్తున్నారు. ఈసారి రాహుల్ గనక ఓటమి పాలైతే అది కాంగ్రెస్కేగాక నెహ్రూ కుటుంబానికే తీవ్ర నష్టం చేస్తుంది. అందుకే రాహుల్ కి రక్షా కవచంగా నెహ్రూ కుటుంబం అంతా రాయబరేలీలో అడ్డా బిఠాయించింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభకు సోనియా హాజరై రాయబరేలీ ప్రజలతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. కాంగ్రెస్ వ్యూహాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ నేతలు కూడా పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. రాయబరేలీ, అమేథీ నియోజకవర్గాలు గాంధీ, నెహ్రూ కుటుంబాన్ని ఆదరిస్తున్నాయన్న సోనియా మాటలపై బీజేపీ నేత అమిత్ షా విరుచుకుపడ్డారు. మీకు 2 సీట్లు ఎవరిచ్చారు? అమేథీ, రాయబరేలీ ప్రజలు గాంధీల ఏలుబడికి ఏమైనా శాశ్వతంగా రాసిచ్చారా అంటూ ఎదురుదాడి చేశారు. ఇది ప్రజాస్వామ్యమని, ఇందులో పరివార్ సీట్ అనేదానికి తావులేదని, ప్రజల కష్టాల్లో పాలు పంచుకున్న వ్యక్తులే గెలుస్తారు తప్ప ఏ ఒక్క కుటుంబానికి ఇక్కడి ప్రజలు ఈ సీటు రాసివ్వలేదన్నారు. ఈ ప్రజల ప్రేమకు పాత్రులైన స్థానిక పేద యువకులే పార్లమెంటుకు వెళ్తారని అమేథీ ర్యాలీలో ఘాటుగా విమర్శించారు. भाइयों बहनों, एक कांग्रेस पार्टी इंडी अलायंस परिवारवादी गठबंधन है. वो अपने परिवार का सोच रखने वाले लोग, सारे नेता, लालू जी अपने बेटे को मुख्यमंत्री बनाना चाहते हैं, ममता जी अपने भतीजे को मुख्यमंत्री बनाना चाहते हैं और सोनिया जी अपने बेटे को प्रधानमंत्री बनाना चाहते हैं. वो कह रहे हैं कि रायबरेली और अमेठी की सीट हमारे परिवार की सीट है. आज मैं पूछने आया हूं, किसने विल में दी भाई सीट? ये सीट किसी परिवार की नहीं है, रायबरेली और अमेठी के गरीब युवाओं का सीट है. जो रायबरेली वाले चाहेंगे, अमेठी वाले चाहेंगे, वो ही संसद में जाएगा. వైనాడ్ నుంచి ఆశలు వదిలేసుకున్న రాయబరేలీ నుంచైనా రాహుల్ ని పంపాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. అయితే రాయబరేలీలోనూ రాహుల్ కి అవకాశాలు లేకుండా చేయాలని బీజేపీ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. అమేథీ, రాయబరేలీల్లో ఈసారి బీజేపీ అభ్యర్థులే గెలుస్తారని అమిత్ ఆశిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ను గెలిపిస్తే రామమందిరం స్థానంలో మళ్లీ బాబ్రీ మసీదు వెలుస్తుందని, రామమందిరానికి బాబ్రీ తాళం పడుతుందని ఎన్నికల విమర్శలను పతాక స్థాయికి తీసుకువెళ్లారు అమిత్ షా. కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం తల్లి ఆరాటపడుతుంటే రాహుల్ తనకు జరిగిన అన్యాయాన్ని రాయబరేలీ ప్రజలకు ఈ సార్వత్రిక ఎన్నికల్లో చివరిసారిగా వినిపించడం విశేషం. తన మీద ఈడీ కేసులు పెట్టారని, 55 గంటల పాటు విచారించారని, లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని, అధికారిక నివాసాన్ని లాక్కున్నారని గుర్తు చేస్తూ రాయబరేలీ ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నించారు రాహుల్. అయితే రాయబరేలీ నుంచి రాహుల్ ని సాగనంపేందుకు కంకణం కట్టుకున్న మోడీ, అమిత్ షా ఎలాంటి ఎత్తుగడలు ప్లే చేస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం. వయనాడ్ సంగతి ఎలా ఉన్నా రాయబరేలీ తన కుటుంబానికి సొంత నియోజకవర్గమని నిరూపించుకునే పనిలో పడ్డారు రాహుల్.
ఎందుకంటే రాయబరేలీ ప్రజలకు సోనియా దాదాపు 20 ఏళ్ల పాటుగా తెలుసు. ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ తర్వాత అతి ఎక్కువ కాలం రాయబరేలీకి సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆ సీటును రాహుల్ భవితవ్యం కోసం సోనియా త్యాగం చేశారు. తల్లి త్యాగాన్ని సార్థకం చేయాల్సిన పరిస్థితులను రాహుల్ ఎదుర్కొంటున్నారు. వయనాడ్పై అనుమానాలు ముసురుకుంటున్న దరిమిలా ఇక్కడ గెలవటం మినహా రాహుల్కు గత్యంతరం లేదు. అందువల్లే సోనియా ఫ్యామిలీ సెంటిమెంట్ ను హైలైట్ చేస్తుండగా తన కుటుంబంపై బీజేపీ నేతలు కక్షగట్టారనే ఫీలర్స్ పంపిస్తున్నారు రాహుల్. ఎంపీగా తన అధికారిక నివాసాన్ని లాక్కున్నారని, లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయించారని సానుభూతి మూటగట్టుకునే డైలాగులు దంచారు. అయితే వారు ఢిల్లీలో ఉన్న తన ఇల్లు లాక్కోగలరేమో కానీ ప్రజల హృదయాల్లో కట్టుకున్న నివాసాన్ని ఎవరు లాక్కుంటారని సెంటిమెంట్ దట్టించారు రాహుల్. మోడీ అంటే తనకు భయం లేదని, నిజానికి మోడీకే తానంటే భయమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల కోసం పోరాడేందుకే తాను నిర్ణయించుకున్నానని సెంటిమెంట్ను పతాక స్థాయికి తీసుకువెళ్లారు రాహుల్. రాయబరేలీతో తమ కుటుంబానికి ఉన్న 100 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. रद्द कर दी। मैंने उनसे कहा ये जो घर है तुम्हारा इसको उठा के ले जाओ, मुझे ये घर नहीं चाहिए। रायबरेली के जनता में के दिल में मेरा घर है, हिंदुस्तान की जनता के दिल में मेरा घर है। मुझे ये घर की कोई जरूरत नहीं है। मेरे पास हिंदुस्तान में करोड़ों घर है, आपके दिल में घर है। भाई मैंने मैं पीछे नहीं हटता हूं और एक बात समझ लो, वो आप समझ रहे हो नरेंद्र मोदी से मैं डरता नहीं हूं। अगर कोई डरता है तो नरेंद्र मोदी डरता है। तो ये रिश्ता है, ये पुराना रिश्ता है, 100 साल पुराना रिश्ता है। मेरी दादी इंदिरा गांधी यहां से लड़ी, उसके बाद मेरी माता जी सोनिया जी जो यहां आई वो आपकी एमपी रही। ఇక అదే యూపీలోని హమీర్పూర్లో పర్యటించిన ప్రధాని మోడీ ఈ ఎన్నికల తర్వాత తానేం చేయబోతున్నారో వివరించారు. హమీర్పూర్ సభకు వచ్చిన ప్రజల్ని ఉద్దేశించి మీకు తెలిసిన మీ చుట్టుపక్కల పరిసరాల్లో పక్కా ఇల్లు లేనివారి లేదా నివాసం సురక్షితంగా లేనివారి వివరాలు ఉంటే తనకు లేఖ రాయాలని కోరారు. జూన్ 4 తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చాక అలాంటి వారికి పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పారు. आप गांव-गांव जाते होंगे, अलग-अलग बस्तियों में जाते होंगे। अगर कहीं पर भी आपको इक्का दुक्का ऐसे परिवार मिल जाए जिनके पास पक्का घर नहीं है, वो झोपड़ी में रहते हैं, कच्चे घर में रहते हैं, कोई ऐसे परिवार जिनको गैस का कनेक्शन नहीं मिला है, तो मेरी तरफ से मैं आपको कहता हूं, आप उनका नाम पता लिख करके मुझे भेज दीजिए और उनको कहना कि मोदी जी हमीरपुर आए थे और मोदी जी ने गारंटी दी है कि 4 जून के बाद जब नई सरकार बनेगी तो आपका मकान भी बनेगा। 400 సీట్లు టార్గెట్ గా పనిచేస్తున్న మోడీ యూపీ నుంచి ముంబై వెళ్లిన తర్వాత రాహుల్ కేంద్రంగా అక్కడి అఘాడీ కూటమిని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ నేతల కుట్రలకు తలొగ్గి వీర సావర్కర్ ను దుర్భాషలాడుతున్న మహారాష్ట్ర నేతలు మౌనంగా భరిస్తున్నారన్నారు మోడీ. సావర్కర్ ను అవమానించకుండా రాహుల్ నోరు మూయించగలరా అంటూ ఇద్దరినీ ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు మోడీ. ఈ ఎన్నికల కోసం మాత్రమే వారు రాహుల్ నోటికి తాళం వేశారని, ఎన్నికలయ్యాక రాహుల్ మళ్లీ సావర్కర్ ను అవమానించటం ఖాయమంటూ రివర్స్ సెంటిమెంట్స్ అందించారు మోడీ. మహారాష్ట్ర, యూపీలో 20వ తేదీన మరో దఫా పోలింగ్ జరుగుతోంది. దీంతో 2 రాష్ట్రాల్లోనూ మోడీ సుడిగాలి పర్యటన నిర్వహించారు. मैं एनसीपी के नेता को चुनौती देता हूं, आप राहुल से बयान करवाइए को जीवन में कभी भी वीर सावरकर का अपमान नहीं करेगा। जब एक बयान करवा दीजिए। अभी उन्होंने चुनाव के लिए चुप करवाए, ताला मारा है उसको, लेकिन जरा बुलवा दीजिए एक बार कि मैं जीवन भर वीर सावरकर के खिलाफ एक शब्द नहीं बोलूंगा। जरा एक बार बुलवा लीजिए उनको। वो नहीं कर सकते क्योंकि उनको पता है चुनाव खत्म होते ही फिर से वीर सावरकर को गालियां देना शुरू करने वाले हैं।
మరోవైపు జూన్ 4వ తేదీ అనేది అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు టార్గెట్ గా మారింది. జూన్ 4న మళ్లీ అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు చెప్తుండగా అదే రోజు మోడీకి ప్రధానిగా చివరి రోజు అవుతుందని రాహుల్ అక్కసు వెళ్లగక్కుతున్నారు. బీజేపీ శకం ముగిసి ఇండి అలయన్స్ పాలన షురూ అవుతుందని, తాము అధికారంలోకి వచ్చాక నిరుపేద ఖాతాల్లోకి ప్రతి నెల 8,500 రూపాయలు ఖటాఖట్ జమ చేస్తామన్నారు. నరేంద్ర మోడీ 22 మందిని మాత్రమే బిలియనీర్లను చేశాడని, కానీ ఇండి అలయన్స్ పాలన వస్తే కోట్లాది మందిని లక్షాధికారులను చేస్తామన్నారు. అయితే మోడీ ప్రధాని కారు అంటున్న రాహుల్ ఇండి అలయన్స్ నుంచి ఆ పదవిని ఎవరు అధిరోహిస్తారు అనేది మాత్రం చెప్పటం లేదు. అంటే ఇండి అలయన్స్ లో ఎవరికి కూడా అంత సీన్ లేదన్న విషయాన్ని ఇండైరెక్ట్ గా అంగీకరిస్తున్నారా అన్న వ్యాఖ్యలు బీజేపీ నుంచి ఇతర పక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలని భావిస్తున్న బీజేపీ నాయకులు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. ప్రధానంగా యూపీనే వారు టార్గెట్ చేయటం విశేషం. 80 సీట్లున్న యూపీలో 2019లో బీజేపీ 62 సీట్లు గెలుచుకోగా 2014లో 71 సీట్లు బీజేపీ గెలుచుకుంది. ఎస్పీతో కలిసి ఇండీ కూటమి తరపున పోటీ చేస్తున్న రాహుల్ ఆశలన్నీ ఇప్పుడు రాయబరేలీ మీదనే ఉన్నాయంటున్నారు. మిగతా సీట్ల సంగతిలా ఉన్న రాయబరేలీలో తాను గెలవటం తప్పనిసరిగా మారింది. అటు రాహుల్ ని కట్టడి చేస్తే బీజేపీ పని మరింత సులువవుతుందనేది కమలనాథుల్లో ఉన్న ఫీలింగ్. మరిప్పుడు యూపీలోని 80 సీట్లలో ఎన్ని సీట్లు కమలనాథులు గెలుచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.